నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో చెలో ఇందిరా పార్క్ పేరిట మహాధర్నా చేపట్టడం జరుగుతుందని భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కంబాలపల్లి సతీష్, జిల్లా అధ్యక్షుడు వంగూరి రాకి తెలిపారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కంబాలపల్లి సతీష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు వంగూరి రాకి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయడంతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచి ప్రస్తుత డిఎస్సి పరీక్ష తేదీలను పోస్ట్ పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించి 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహించాలని అన్నారు. అలాగే అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించడంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేసి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో చెలో ఇందిరా పార్క్ పేరిట మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి, నరేష్, బీజేవైఎం నకరికల్ అసెంబ్లీ కన్వీనర్ నడింపల్లి శ్రవణ్, సట్టు సాయి, చింతల సందీప్, శివ, వెంకన్న, కార్యదర్శులు బుడిగ భరత్, అసెంబ్లీ కన్వీనర్ లోహిత్ రెడ్డి, చిట్యాల గోపిరెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయేటువంటి 20 తారీఖు రోజు శనివారం రోజు చెలో ఇందిరా పార్క్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కొట్లాట చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే కలెక్టర్లు ముట్టడి చేస్తూ ఉన్నాం, అరెస్టులు అవుతూ ఉన్నాం, సెక్రటరీ ముట్టడి చేస్తూ ఉన్నాం, అసెంబ్లీ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఇవాళ కనీసం తెలంగాణలో ఉద్యమాలు, మా హక్కులు మాకు కావాల్సినటువంటి స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇవాళ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గత 2016లో చేసినటువంటి నోటిఫికేషను ఇవాళకి 9 ఏళ్ళు అయినప్పటికీ కూడా 783 ఉద్యోగాలు మీరు గ్రూప్ 2 పెట్టిరు. అవి సరిపోవండి. గతంలోనే ఆ నోటిఫికేషన్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. గత 10 ఏళ్ళుగా ఈ నిరుద్యోగ సమస్య మరింతగా పెరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమాలలో కొట్లాడేటువంటి ఉద్యోగాలు ఇప్పటి వరకు నియామకం చేయలేదు. మరి గ్రూప్ 2 ఉన్నటువంటి 783 ఉద్యోగాల్ని మేము 2,000 ఉద్యోగాలుగా పెంచాలని మేము డిమాండ్ చేసి ఇవాళ గత 30 రోజులుగా కొట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 3 సంబంధించి 1,442 ఉద్యోగాలు ఉంటే దాన్ని 3,000గా చేయాలని మేము కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే కాదు, మెగా డిఎస్సికి సంబంధించింది గతంలో ఇదే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు. మేము ప్రభుత్వంలో రాగానే 100 రోజుల లోపే మెగా డిఎస్సి చేస్తా ఉన్నాను. మెగా డిఎస్సి చేయలేదు. ఏదో దిక్కుమాలి చేసి చేయనట్టుగా, ఏదో ముష్టేసినట్టు నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి, నీకు ఇవాళ నిరుద్యోగుల మీద కనీసం మీకు ఒక జ్ఞాపకం లేకుండా పోయింది. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగుల సమస్య ఇంత కొట్లాడుతూ ఉంటే ఇవాళ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకురావాలి, ఈ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎట్లా తీసుకురావాలనేటువంటి కాన్సన్ట్రేషనే తప్ప తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 8 లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2లకు అప్లై చేసుకున్నారు. మరి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి? గత 10 ఏళ్ళుగా నిరుద్యోగ సమస్య కొట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ ఏదైతే చేసిండో అదే పార్టీ వల్ల రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడని మేము భావిస్తూ ఉన్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, మీకు సూటిగా చెప్తా ఉన్నాం, రేపు జరగబోయేటువంటి ఇందిరా పార్కులో మహాధర్నా తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించింది సంఖ్య పెంచాలి. గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000 పెంచాలి. మెగా డిఎస్ సంబంధించింది 25,000తో మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేయాలి. నిరుద్యోగులు మేము ఒకటే చెప్తా ఉన్నా, మీరు కనుక ఇది అందరి సమస్య, ఇవాళ బీజేపీలో లేకపోతే ఇంకోరో సమస్య కాదు, మీ సమస్య. రేపు జరగబోయేటువంటి ఇందిరా పార్క్లో జరిగేటువంటి మహాధర్నాన్ని పెద్ద ఎత్తున మీరు అందరూ తరలి రావాలి, విజయవంతం చేయాలి. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుండి కూడా ఈ యొక్క యువ మోర్చా తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పి అనేక విధంగా ఉద్యమాలు చేస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక్కు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. మీ చేసే ఉద్యమాలు గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా మెగా డిఎస్సి, నెక్స్ట్
కానిస్టేబుల్కి 46 జీవో ఇలాంటి అంశాల గురించి నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పి అనేక విధాలుగా మేము ఉద్యమాలు చేస్తుంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి ఇచ్చిన హామీలు ఏదైతే గ్రూప్ 1లో 1:100 అది 1:50 ఉన్నది 1:100 చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి, దాంతోపాటు మెగా డిఎస్సి, దాంతోపాటు 25,000తో మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా అని చెప్పి, మరియు గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా అదనంగా పోస్టులు పెంచుతా అని చెప్పి ఇట్లాంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఏర్పడినాక కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు నిర్వహించకపోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఈ ఉద్యమాల గురించి బీజేవైఎం రాష్ట్ర పిలుపు మేరకు రేపు హైదరాబాద్లో ఉన్న ధర్నా చౌక్లో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఉన్నది. ఏదైతే నిరుద్యోగులకి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మొండి చేయి చూపించిందో అదే బాటలో ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అదే అడుగుజాడలు నడుస్తుంది. ఈరోజు చెప్తున్నా, రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలుంచి నిరుద్యోగులు న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత కొద్ది రోజులుగా బీజేవైఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల గురించి ఏదైతే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మెగా డిఎస్సి కోసం ఉద్యమం చేస్తుందో ఆ ఉద్యమానికి సంబంధించి రేపు రానున్న శనివారం జూలై 20 నాడు ఈ యొక్క నిరుద్యోగుల మహాధర్నా ఇందిరా పార్క్ దగ్గర బీజేవైఎం పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది.